నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను ఇంద్రకీలాద్రి పర్వతం మీద అమ్మవారి గుళ్ళో ఉన్నాను. భవానీ దీక్షల సమయంలో అమ్మవారికి ప్రతి మార్గశిర పౌర్ణమికి భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోటి ఆ భవానీ దీక్ష మాల వేసుకొని ఆ జ్యోతిని అమ్మవారికి సమర్పణ చేస్తారు. పూర్వం ఈ అర్జునుడు అస్త్రాలు కావాల్సి వచ్చి శ్రీకృష్ణ భగవాను అడిగేట. అంటే అప్పుడు కృష్ణ భగవానుడు భవానీ అమ్మవారిని పూజ చేయి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది. అలాగా ఇంద్రకీలాద్రి అనేటువంటి ఒక క్షేత్రం ఉంది నది ఒడ్డున. ఆ ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన తపస్సు చేయమని చెప్పి ఆయనకి చెప్పారు. మీ ఇంటికి ఎవరో చిన్న పిల్ల వచ్చింది, బాల వచ్చిందా అని అడిగారండి. ఆయన ఆశ్చర్యపోయారు. నాకు దర్శనం కాలేదు, ఎవరో దొంగోడికి దర్శనం అయింది అంటే ఆయన అడిగారట. దొంగవాడు వచ్చి మేము ఇంట్లో దొంగతనానికి వచ్చాను నేను, కానీ ఎక్కడ చూసినా కూడా ఒక చిన్న పాప కనిపిస్తుంది, మీ పాప అండి అని అడిగారట. నేను ఇక్కడ స్నానం చేశాను, ఆ ఎర్రబట్ట కట్టుకున్నాను, ఆ గూర్ఖా వాడు నిద్రపోతున్నాడు, తాళం తీసే ఉంది, అది పుణ్యాలు అంటే వచ్చేసింది ఏంటి, లోపలికి వెళ్ళాను అమ్మవారిని అడిగాను నాకు ఇచ్చింది అన్నాడు. ఇచ్చిందని వాడు. అమ్మవారి హుండీ ఓపెన్ చేస్తే ఎంత బంగారం వచ్చింది, అన్ని మంగళసూత్రాలే, ఆడవాళ్ళు సెంటిమెంట్స్. మా అమ్మవారికి సూత్రాలు తీసుకెళ్ళిపోయాడు వాడు. ఆవిడ కెమెరామెన్ ఫోటోలు తీస్తున్నాడు. ఫోటోలు తీస్తుంటే వాడు చూసి గురూజీ ఈ ఫోటోలు చూడండి అని ఇచ్చాడు. చూస్తే దానిలో ఆంజనేయ స్వామి వచ్చేసాడు. దానిలో సరే అనసూయ చూపించా, అనసూయ నీ కోరిక నెరవేరింది, స్వామివారు వచ్చారులే అన్న. అమ్మ ఏడ్చేసింది. నాకెవరూ లేరు, నాకున్నది అంతా ఆవిడే. అంటే ఆవిడ పెంచింది ఇలా.